కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8వ ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ కేంద్ర బడ్జెట్పై దేశ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలో ఎవరు ఉన్నారు అనే విషయంతో సంబంధం లేకుండా బడ్జెట్ వస్తుందంటే చాలు ప్రతిసారి కార్పొరేట్ వర్గాల నుండి కామన్ మ్యాన్ వరకు అందరి ఆశ ఒక్కటే ఉంటుంది. ఈసారి బడ్జెట్లో తమకు ఎలాంటి మేలు కలుగుతుందా అని కార్పొరేట్ వర్గాలు, ఈసారైనా బడ్జెట్ తమకేమైనా పనికొస్తుందా అని జనం ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ధరల చురకలు, అత్యవసర వేతనాలతో సతమతమవుతున్న మధ్యతరగతి జనం ఈసారైనా నిర్మలమ్మ పన్ను భారాన్ని తగ్గించకపోదా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు పన్ను రేట్లను తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. కాగా ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను కట్టుబడి ఉంటూనే మందగించిన వృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించేందుకు బడ్జెట్లో చర్యలు చేపట్టవచ్చన్న అంచనాలు ఉన్నాయి. మార్కెట్లో వస్తు సేవల వినియోగాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశముంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచితేనే తమ జేబుకు పన్ను రూపంలో చిల్లు పడకుండా ఉంటుందని సామాన్యులు ఆశపడుతున్నారు. అంతేకాకుండా తమ రోజువారీ జీవితంలో పనికొచ్చే అనేక రకాల ఉత్పత్తులు, సేవలపై పన్ను భారం తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. వివిధ రంగాల్లో ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు పెంచాలని ఆశిస్తున్నారు. మరి సామాన్యుల కోరికలను ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక సర్వేని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారులు అనంత నాగేశ్వరన్ నేతృత్వంలో ఆర్థిక సర్వే రూపకల్పన చేశారు. 2025-26లో 6.3% నుంచి 6.8% వృద్ధి రేటు పెరుగుతుందని అంచనా వేసింది. 10 ఏళ్ల కాలంలో వ్యవసాయ ఆదాయం ఏటా 5.23% పెరుగుదల కనిపించిందని ఆర్థిక సర్వే నివేదికలో పేర్కొన్నారు. 2024లో ఖరీఫ్ ధాన్య ఉత్పత్తి 1647 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని, ఆహార ఎగుమతుల్లో 11.7% వాటా ఉందన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4%గా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఏప్రిల్-డిసెంబర్ నాటికి 4.9%కి తగ్గిందని ఆర్థిక సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎకనామిక్ సర్వే అంచనా వేసిన 6.3-6.8% వృద్ధి శ్రేణిలో దిగువ స్థాయి ఈసారి కంటే తక్కువ, అంటే వచ్చే ఏడాది వృద్ధి మరింత బలహీనపడే అవకాశాలున్నాయనే దానికి సంకేతం. అంతేకాదు కోవిడ్ సంక్షోభం అనంతరం భారత్కు ఇదే కనిష్ట వృద్ధి రేటు కానుంది. గ్రామీణ మార్కెట్ గిరాకీ, పెరిగిన పంట దిగుబడి, తగ్గుముఖం పడుతున్న ఆహార ధరలు, స్థిరమైన ఆర్థిక మూలాలు స్వల్పకాలిక వృద్ధికి దోహదపడుతున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, వాణిజ్య అనిశ్చితులతో పాటు ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఆర్థికాభివృద్ధికి అవరోధంగా పరిణమించే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక కూరగాయల ధరలు కాస్త తగ్గడంతో పాటు ఖరీఫ్ పంట చేతికి రానుండడంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆహార ధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టవచ్చని అంచనా. రబీ పంట దిగుబడి కూడా మెరుగ్గా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఆహార ధరలు అందుబాటులోనే ఉండవచ్చని రిపోర్ట్ పేర్కొంది. ఆహార ధరలకు కళ్లెం వేసేందుకు పర్యావరణ ప్రతికూలతలను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడంతో పాటు పప్పు దినుసులు, వంటి నూనె గింజలు, టమాటో, ఉల్లి దిగుబడిని పెంచాలని ఆర్థిక సర్వే నివేదిక సూచించింది. మరి సామాన్యులు పెట్టుకున్న ఆశలు ఈసారి నెరవేరుతాయా లేక నిర్మలమ్మ పద్దు నిరాశ పరుస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.